హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం జొన్నలతో హెల్తీగా ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఈ ఇడ్లీలు చాలా మెత్తగా, టేస్టీగా మరియు హెల్తీగా ఉంటాయండి. దానికోసం ముందుగా మనం 2 కప్పుల జొన్నలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 8 గంటలు నానబెట్టుకోవాలండి. అదేవిధంగా 1 కప్పు మినుములు కూడా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూను మెంతులు నానబెట్టుకోవాలండి. 8 అవర్స్ తర్వాత ముందుగా మినుములు వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత జొన్నలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ రెండింటిని మనము మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపిన పిండిని ఓవర్ నైట్ ఉంచాలండి. ఇలా ఉంచటం వలన పిండి అనేది పులిసి ఉబ్బుతుందండి. ఇలా పులిసిన దానిలో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మనకు కావాల్సినంత క్వాంటిటీ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా వేసుకొని కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలండి. అంతే, ఇడ్లీ ఎంతో స్మూత్గా మెత్తగా వస్తాయండి. టేస్టీ అయిన జొన్న ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఇలా మనము జొన్న ఇడ్లీలు తీసుకోవడం వల్ల హెల్త్ అనేది బాగుంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా జొన్న ఇడ్లీలు ఎలా తయారు చేయాలో మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాలండి. ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.